ఇట్స్ టూ హార్డ్ మ్యాన్. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసినాం ఎల్వి ప్రసాద్ ల్యాబ్స్. ఓకే, సో ఇది నా కదా అనే ఫిలిం కోసం అయితే వచ్చేసాం. హీరో అయితే మన అన్నమే అనమాట. హాయ్ బ్రో. ఫ్యాన్ ఆఫ్ యూ బ్రో. యువర్ ఫుల్ నేమ్ ప్లీజ్? ఆనంద్ సాయి కుమార్. ఆనంద్ సాయి కుమార్. బిగ్ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్. అంటే మా వ్యూవర్స్ తెలియదు కదా మా ఛానల్లో ఉన్న అట్లా అని అనమాట. సో అక్క వాళ్ళ కోరిక ఒకప్పుడు ఇలానే అన్న ఫిక్స్ చేసి వచ్చేసాం. సో చూద్దాం ఇప్పుడు ఏమంటారు 3 years ఉన్నా. ఎస్, ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒక స్క్రీనింగ్ జరుగుతుంది. ఓకే, పేరు ఇది నా కదా. ఇదే నా కదా. ఇది నా కదా. ఇది నా కదా. యా, హానెస్ట్ అయితే రివ్యూ ఇస్తా బ్రో. ఓకే. ఐ హోప్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. యా ఓకే, దట్స్ గుడ్. సో వీళ్ళందరూ ఒక 150+ ఉన్నారు. అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళే వచ్చారనమాట. అంటే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆల్మోస్ట్. ప్రీమియర్ షోకి మాత్రం నేను, అక్క, బేట అండ్ బా నలుగురం వచ్చేసాము. దిస్ ఈస్ ద మూవీ పోస్టర్ గైస్. ఇది నా కథ. చూద్దాం మరి అన్న వాళ్ళు ఎలా తీస్తారో. చాలా బ్యాడ్ నాగార్జున. మనం లేకుంటేనా బా మరి ప్రెస్ మీట్ కూడా అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, లేదు కాదు సినిమా చూద్దామంటారా? సినిమా సినిమా ఒకసారి గట్టిగా ఓ గాని క్లాప్స్ గాని కొడితే మనం సినిమా స్టార్ట్ చేసేసుకుందాం. పడుతూ ఉంటాయి. ఒకటి ఒడ్డుకు చేరగానే ఇంకొకటి మొదలవుతుంది. ఏంటలా చూస్తున్నావు? ఫస్ట్ టైం అమ్మాయిలా కనిపిస్తున్నావు. సారీ. అయితే నా ఎనిమి బాస్ దగ్గర ఫస్ట్ అతని గురించి నెగిటివ్ గా ఆలోచించడం మానే. ప్రేమ మన జీవితంలోకి ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలీదు. నీకు నా మీద ఇప్పుడు నా అభిప్రాయం ఏంటి? మరీ అంత చెడ్డోడేం కాదు కానీ అంటే సక్సెస్ వస్తే చెడ్డలు మంచిగా అయిపోతారా? చెప్పి వచ్చుగా గౌతమ్. నేను ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నాను తనకి తెలియదు కదా. ఇది నా కథ. అనుకుంటున్నావు కదా, నీ భాషలోనే చెప్పు. ఇది మీకెలా తెలుసు? తెలుసుకున్నాం బాబు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు తాకినప్పుడు కలిగే అనుభూతి ఇంకెవ్వరు తాకినా రాదు అని. వెళ్ళిపోయింది, దూరంగా వెళ్ళిపోయింది. జ్ఞాపకాలను వదిలి ప్రేమను తీసుకెళ్ళిపోయింది. ప్రేమ లేకుండా మనిషి బతకలేడా ఏమో. కాలగమనంలో ఎక్కడ ఏ మలుపు ఉంటుందో ఎవరూ చెప్పలేం కదా. ఆ రోజు తను వెళ్ళిపోవడం చూడలేక నా కళ్ళు కన్నీటినంతగా. అడగాల్సిన అవసరం లేదన్న బాగా అర్థమైంది. అయినా అడుగుతాను, ఎలా ఉంది ఇది నా కదా?
యాక్ట్ చేసిన నేను అడగలేదు సార్. పడుతుందన్నా లేసారంట. మాకు వినిపిస్తున్నాయి. విశ్వ కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట, క్యారెక్టర్ విశ్వ. ఓకే, సో మామూలుగా అడుగుదాం. చూశాను కదా చాలా మంది జెన్యూన్ గా ఎలా ఉంది ఇది నా కథ అన్నది జస్ట్ ఊరికే వెనకాల అక్కడ సీట్ లో కూర్చుని పక్కన నుంచుని అరిసిన వాళ్ళ దగ్గరికి ముందెళ్దాం. లెఫ్ట్ లెఫ్ట్ సురేష్ రమేష్ అన్నట్టు సతీష్ గణేష్ అంటున్నారు. వీళ్ళు బాగుంది కాదు. ఇద్దరు చెప్పండి ఎలా అనిపించింది? బాగా నచ్చినాయి. మూవీ చాలా బాగుంది. సింగిల్ వర్డ్ ఆన్సర్స్ కదా మీ స్కూల్లో కూడా. మీకెలా అనిపించింది? ఏది బాగా కనెక్ట్ అయ్యారు? ఎవరికి బాగా కనెక్ట్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యారంట కాదు. ఏం బాగా నచ్చిందంటే అన్ని వదిలేసి సాంగ్ బీచ్ బాగా నచ్చిందంట. నచ్చే అబ్సల్యూట్లీ అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాం అక్కడ. కానీ హీరోయిన్ గారు దానికి దగ్గరికి ఒబ్బదీసి మీరే పాడారా? మాకు అదే డౌట్. నాకు పాట ఏమన్నా పాడతారా మా కోసం? హీరోయిన్ ప్రస్తుతానికి ఏం మాట్లాడు తర్వాత మాట్లాడుతుంది. అండ్ ఎవరిని అడగాలి? ఈయన అడగాల? హీరోని అడగాల? కాదు, ఒపీనియన్ చెప్పంటే పారిపోతారండి. ఐశ్వర్య వచ్చింది. చిరంజీవి అవడానికి ఓకే. సరే మీకు ఎలా అనిపించింది? ఏం ఫీలింగ్ బాగా నచ్చింది? ఇందులో ఫీల్ గుడ్ అన్నారు. ఏ ఫీలింగ్ బాగా నచ్చింది? జనరల్ గా అందరు అబ్బాయిలు అందరూ ఫేస్ చేసే ఫీలింగ్ అది. సో ఆ ఫీలింగ్ గుడ్ గా ఉంటుంది కదా. చెప్పడానికి ఏముంది? కథలో మీ కథ ఏమన్నా కలిసింది అనుకుంటున్నారా? అలా చంకులు చెప్పినప్పుడే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన కథ ఎక్కడో కాస్త ఐశ్వర్య వచ్చేసింది అన్నట్టయినా ఉంటది. సో మీకు ఎందుకు వచ్చింది? చాలా ఎంజాయ్ చేసాం. అందరికీ ఒక్కసారి సినిమా నచ్చితే గట్టిగా ఓ వేసుకోండి అబ్బా. ఇందులో మేనేజర్ క్యారెక్టర్ చేసింది మీరేనా? చక్కగా చేశారు బ్రో. బాగుంది లేదా? కాబట్టి అంతే జోష్ ని మనం కూడా చూపించాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సబు వగేష్ షబు వర్గేష్ గారు, సారీ ఫర్ ప్రొనౌన్సింగ్ రాంగ్. షబు గారు ఉన్నారా? రండి రండి రండి. కానీ పాట పాడి వెల్కమ్ చేయలేం కానీ గట్టిగా చెప్పట్లేదు. సో సచ్ ఏ నైస్ సాంగ్. నిజంగానే సాంగ్ చాలా చాలా బాగుంది. చాలా మంది కనెక్ట్ అయ్యారు పాపం. ఇది నా కదా అని ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చిన్న చిన్న కార్నర్ లో అయినా కనెక్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే డిఓపి మోహన్ గారు ఉన్నారా ఇక్కడ? లేరా? ఓకే, రెడీ రెడీ. గట్టిగా సరిపోవట్లేదు. అలాగే హీరో ప్లీజ్ అలాగే అరుస్తారు మీ ఫ్యాన్స్. బాబా ఐ లవ్ యూ చప్పట్లు వినపడలేదు సార్. సినిమాలో చూసారా? ఆయన కొంచెం పాము చెవులు వినిపిస్తే నాకు. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా హీరో మా వాడు తాలూకు చాలా ఎక్కువ మంది ఉన్నది మాకు అర్థమవుతుంది. అందరూ కాస్త సెంటర్ కి రండి, ఒక ఫోటో దిగుతుంది కానీ. హీరోయిన్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. వెన్నెల మాటలు వినండి. ఆగండ్రా బాబు, కాదు సినిమాలో ఎలాగో చనిపోయింది. ఇక్కడ మాట్లాడే అంత స్వాతంత్రం కూడా ఎవరా? ఆగండి, మాట్లాడుతుంది. పెద్ద డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ ఎవరు మాట్లాడాలని. యూజర్ ఆఫ్ ది ఫిలిం రెడీ రెడీ గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ వచ్చింది. కొంతమంది నిలబడి ఉన్నారు, సారీ. సార్ మీరు ప్రొడ్యూసర్ గారు తాలూకు కదా, అనే ప్రాజెక్ట్ సక్సెసా? ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ రోల్ చేయాల్సి వచ్చింది అనమాట బేసికల్లీ. దాంట్లో రైట్ అది
సో రైటింగ్ అనేది ఎప్పటి నుంచో ప్యాషన్ ఉండే. సో దానికోసం చాలా కనబడతలేరా? చెప్పాము బట్ దే విల్ ఆస్క్ ఫర్ అవర్ వర్క్ కదా. సో దానికోసమని మేము ఇంకేం చేయాలో అర్థం కాక దెన్ వి మేక్ దిస్ ఇండిపెండెంట్ ఫిలిం. 1 year అయిపోయిందేమో, 10 months అవుతుంది ఆల్మోస్ట్. సో ప్రాజెక్ట్ తీసుకొని ఎలా స్టార్ట్ అయిందో ఏమో తెలియదు కానీ అసలు సినిమా కష్టాలు ఏంటో రియల్గా అర్థమైంది. అంటే ఒక ఇండస్ట్రీ అంటే ఈ ఇండస్ట్రీలోకి రాకముందు ఉన్న ఒపీనియన్ ఇప్పుడున్న ఒపీనియన్ టోటల్ డిఫరెంట్ అయిపోయింది. సినిమా అంటే లిటరల్లీ ఒక పిచ్చి ఉంటేనే ఇండస్ట్రీలో ఉంటారండి, లేకపోతే ఉండరు అనేది చూశాను నేను. లిరిక్స్ చెప్పాలంటే నేను విజయ లిరిక్స్ రాసింది ఈ సాంగ్ లో. అండ్ బిగ్గెస్ట్ అసెట్ ఎవరైనా ఉన్నారంటే మీరు ఇప్పటికే మా మ్యూజిక్ డైరెక్టర్ సబ్బు గారు. అసలు ఆయన లిటరల్లీ ఆయన పెద్ద అసెట్ మీరు నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది వాటికి. సో ఫస్ట్ మేము లిరిక్స్ రాస్తాము ట్యూనివ్వండి అంటే ఇలా చాలా మంది వచ్చింటారు చాలా అనుకున్నాం. బట్ మేము ఇచ్చిన 100% ఎఫెక్ట్ కి తను ఇచ్చిన సబ్బు గారు ఇచ్చిన రియాక్షన్ కి అసలు లిటరల్లీ మీరే చూస్తున్నారు స్క్రీన్ మీద. ఆ బీజిఎం అయితేమి ఆ సాంగ్ అయితేమి 100% ఎఫెక్ట్ పెట్టారు. ఆయన ఆల్రెడీ 13 to 17 మూవీస్ ఆల్రెడీ చేస్తున్నారు. ఆయన కూడా మాకు సినిమాకు ఒక ఇండిపెండెంట్ ఫిలిం అని దృష్టిలో లేకుండా ఒక ఫిలిం, ఒక మెయిన్ ఫిలిం లాగా ఆయన హార్డ్ వర్క్ చేసి ఎంతో సపోర్ట్ చేశారు. ఏ టైం అంటే ఆ టైం ఫోన్ చేసి రావడానికి, ప్లస్ మిక్సింగ్ అప్పుడు ప్రతి దాంట్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంకా బాగా చేద్దామండి, ఇంకా చేద్దామండి, ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆనంద్ చెప్పాలి. ఆనంద్ యూసఫ్ కూడా కేఫ్ లో చెప్పాము. ఆనంద్ ఆ యూసఫ్ కూడా కేఫ్ లో కూడా బై యాదృచ్ఛికంగా అంటారు కదా, కోఇన్సిడెంట్. ఆయన ఎక్కడో వేరే దగ్గర నుంచి వచ్చాడు, నేను విజయ్ కలిసాము. సో అక్కడి నుంచి వచ్చి ఇలా మన తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఇతను ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు అది అంటే యూసఫ్ కూడా కేఫ్ లో మనల్ని కూర్చోబెట్టి స్టోరీ చెప్పాము, ఇలా అనుకుంటున్నాము డెమో అది ఇది అంటే. తనకు నచ్చింది. మీరు ఆ చేంజ్ ఓవర్ చూస్తే ఫస్ట్ ఉన్న ఫ్రేమ్ కి లాస్ట్ ఉన్న ఫ్రేమ్ కి ఫుల్ బియర్డ్ ఉంది. దట్ ఈస్ టోటల్లీ రియల్. అతను 3 months పెంచాడు లిటరల్. అంత హార్డ్ వర్క్ చేసి అతను 3 months కష్టపడి ఆ బియర్డ్ ఆ హెయిర్ అదంతా అలానే పెట్టేసుకోండి. 3 months మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోమో లేదో అని కూడా మాకే నమ్మకం లేదు. అంటే స్టోరీ ఎంత రాసుకున్నా కూడా ఇవన్నీ రావాలి కదా. సో దీనికోసమని ఆయన మా మీద ఆ నమ్మకం పెట్టుకొని 3 months ఆ గడ్డం పెట్టుకొని అట్లానే ఎప్పుడన్నా చేద్దామని అన్నట్లు అంత ఇది పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ అనంత్. స్టూడియోస్ బాగా హెల్ప్ చేశాడు. తను ఏ టైం అయినా అన్నయ్య రండి టైం ఇచ్చి మాకు ఎడిటింగ్ కు చాలా థ్యాంక్స్. తను క్యారెక్టర్ చేసిన ప్రత్యూష ఫస్ట్ టైం చేసింది. తను అసలు ఫస్ట్ టైం లాగా స్క్రీన్ మీద ఎవరికైనా యాక్టింగ్ చూసినప్పుడు ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టు మీరు ఎవరు అనుకున్నారు, కానీ తను ఫస్ట్ టైం చేసింది, చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. అండ్ సింగర్స్ ఉత్తర అసలు లిటరల్లీ ఆ సాంగ్ కి వాల్యూ అడిషన్ అయ్యింది తన వాయిస్. బేసిక్ గా మేము సాంగ్ వద్దనుకున్నాము, ఏదో మానిటైజ్ చేసేసి పక్కన పెడదాం తర్వాత చూద్దాం, ఒక సింగరు తెలిసిన సింగర్లు ఉన్నంటేనే మేము సాంగ్ పెట్టుకున్నాం తర్వాత అవన్నీ కుదరక మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ని అడిగి మళ్ళీ కొత్త వాళ్ళని ఎవరైనా ఎగ్జిస్టింగ్ సింగర్ ఉన్నారు అంటే ట్యూన్ అప్పటికే ఫిక్స్ అయిపోయి అంత మంచిగా వచ్చి లిరిక్స్ ఎవ్రీథింగ్ బాగా వచ్చింది. సో దీన్ని చెడగొట్టొద్దు, ఒక మంచి ఎగ్జిస్టింగ్ గా మంచి వాయిస్ ఉన్న వాళ్ళ చేతనే పాడేయాలని చెప్పి అప్పుడు వాళ్ళని కన్సల్ట్ అయ్యాము. థ్యాంక్ యూ ఉత్తర గారు. అండ్ కోటితో జర్నీ ఆల్మోస్ట్ 4-5 years అయిపోయిందేమో. థ్యాంక్ యూ కోటి. ఆ చిన్న క్యారెక్టర్ కి అతనికి రియల్ గానే ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎలా షూట్ చేయాలి ఏమో మాకు అర్థం కాలేదు. ఫన్ గా జనరేటర్ అని రియల్ గా ఆ స్క్రీన్ మీద అలానే కనిపించింది. థ్యాంక్ యూ కోటి, థ్యాంక్ యూ. అండ్ డిఏ చేసిన రామకృష్ణ అండ్ మన మిక్సింగ్ చేసిన అతను వీళ్ళు ఎవరు రాలేదు, కొంచెం వాళ్ళు వేరే వర్క్ ఉండి. అండ్ డిఓపి మదన్ అతను మూవీస్ కి అసోసియేట్ గా చేస్తున్నాడు, చీఫ్ అసోసియేట్ డిఓపిగా. అతను చాలా సినిమాలు చేశాడు, ఒక 10-15 ఫిలిం చేశాడేమో మూవీస్ కి. అతను కూడా ప్రతి ఫ్రేమ్ మీరు చూసే ప్రతి ఫ్రేమ్ కూడా ఉన్న బడ్జెట్ లో ఉన్న ఆ లైట్స్ కోసం ఇంకా 2 లైట్స్ కావాలని ఉన్న లైట్స్ తోటి అడ్జస్ట్ చేసి ఉన్న ఎగ్జిస్టింగ్ కమర్ తోటి ఉన్న లెన్స్ తోటి అంత మంచి అవుట్పుట్ ఇచ్చాడు మదన్. థ్యాంక్ యూ మదన్. చిన్న పాప క్యారెక్టర్ చేసింది విన్నీ మాకు చుక్కలు చూపించింది, కానీ వాళ్ళ పేరెంట్స్ కి లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. తీసుకురావాలా? సో మీ మాటల్లో
ఓకే సూపర్. మీ మాటల్లో ఇది నా కథ, నిజంగా ఇదేమన్నా మీ కథనా? ఇది చాలా మందికి డౌట్ ఉంది కదా. అది స్టోరీ రైటర్ నాడు కాదు. ఓకే నిజమే మీ కథ, మీది ఏదన్నా కదా. అబ్బా ఇది ఎక్కడా దొరకట్లేదుగా. రెడీ 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 ప్లీజ్ గట్టిగా చెప్పండి కొట్టి ఒకసారి. ఇది ఇంకా మాట్లాడరు ఇప్పుడు. కొంచెం గట్టిగానే. ధన్యవాదాలు. ఇది నా కథ, నిజంగా నా కథ కాదు. ఎవరు సార్ ఆ జాతిరత్నం? మ్యూజిక్ డైరెక్టర్ శోభు గారి మాటలు విందాం ప్లీజ్ సార్. అని కూడా మాట్లాడుతుంది ఆగండి. అందరికీ నమస్కారం. నాకు ఎంత పెద్దగా మాట్లాడడం తెలియదు. ఇద్దరు కలిసి వచ్చారు, జన్ గారు విజయ్ గారు ఇద్దరు కలిసి వచ్చారు. సో నాకు ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. అంటే వాళ్ళు సీరియస్గానే మంచి ఎఫర్ట్ పెట్టి తీశారని. సో నేను కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేశాను. సో థ్యాంక్ యూ, మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే వెంటనే పాట పాడిన ఉత్తరా గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇఫ్ కుదిరితే మా వాడు పాట పాడమని అప్పుడు అడిగేస్తున్నారు చూసారా. పాడతారు పాడతారు భయపెట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమా కలయా తొలిసారి సందేహం మదిలోన మొదలాయే. ఇది నిజమా కలయా అనుకోని ఆనందం హృదయానికి ఎదురాయే. ఇది నిజంగా ఆయన అన్నారు కదా మంచి సూదింగ్ వాయిస్ తోటి పాడిపించాలని చెప్పి. లైవ్ లో పాడుతుంటే చాలా చాలా బాగుంది అసలు. ఎంతమంది నచ్చింది? ఇంకా చర్చి కొంచెం గొంతు ఖరాబ్ అయింది ఏమనుకోకండి. ఫస్ట్ రోలో కూర్చున్నా. అసలు ఈ అవసరం ఇచ్చినందుకు సాబు సార్, మన డైరెక్టర్ సార్, ఇంకా ప్రొడ్యూసర్ సార్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అసలు అనుకోలేదు. సడన్ గా ఒక రోజు సాబు సార్ కాల్ చేసి ఒక పాట ఉంది అన్నారు. సరే నేను పాడతాను వస్తాను అన్నాను. వచ్చినాక చాలా బాగా అనిపించింది పాట ఇన్ని. సో మన ప్రత్యూష అలియాస్ అనుతోటి స్టార్ట్ చేసేద్దాం. 2 words ఎక్కువ వద్దు. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. అంతకంటే ఇంకేం చెప్పలేదు. ఇలాంటప్పుడే మేము గోదావరి హుసేన్ గారు అండ్ కోరుకుంటున్నాం. హాయ్ అండి అందరికి. ఇక్కడ చిన్న షార్ట్ ఫిల్మ్ అని చెప్పి తీసుకొచ్చి ఎంతమంది కలిసి కూర్చోబెట్టి అందరికి కనెక్ట్ అయ్యేలా తీసుకొచ్చారంటే అది చాలా చిన్న విషయం కాదు. దానికి చేసినందుకు హీరో గారు హీరోయిన్ గారు ఎంత బాగా యాక్ట్ చేసి ఆ కనెక్ట్ అవ్వడానికి కష్టపడ్డారు. అంతేవిధంగా డైరెక్షన్ అండ్ బీజిఎం ఆ రెండింటికి అంతే కనెక్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దానికి కనెక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తూ ఎంత ఎంజాయ్ చేస్తే మనందరూ చూసాం. కాబట్టి ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చినందుకు ఈ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ హైయెస్ట్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది ఒకటి ఆనంద్, తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. నాకు వాళ్ళు సపోర్ట్ చేయడం నాకు బాగా హ్యాపీ అనిపించింది. బికాస్ మేము ముగ్గురు క్లాస్మేట్స్ అనమాట. నాకు స్టేజ్ ఫీల్ ఉండదు, బట్ చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నా. చాలా బాధపడేవాడు, అరే ఏంట్రా మా లైఫ్ త్వరగా సెటిల్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి. బట్ నౌ హీస్ హియర్ యాజ్ ఎ హీరో, వెరీ ప్రౌడ్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ టీమ్ వర్క్, ఇది టీమ్ వర్క్ అంటే నిజంగా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు దే వర్క్ ఎ లాట్, వర్క్లోనే తెలుస్తుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మిస్టర్ గౌతమ్
థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్, యూ సపోర్టెడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ మిస్డ్, సారీ. థ్యాంక్ యూ. దీక్షిక ప్రిపేర్ అయ్యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎంత స్క్రీనింగ్ చేయించినా జనాలు లేకపోతే మనకు ఆ ఫీలింగ్ రాదు. సో మీరందరూ చీర్ చేయడం, కనెక్ట్ అవ్వడం, అరవడం, దిస్ ఇస్ వాట్ మాకందరికి కావాల్సింది అదే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇప్పటి వరకు యూట్యూబ్లో చూసుకున్న ఫోన్స్, టీవీస్ వరకు. సో ఫస్ట్ టైం ఇంత పెద్ద స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా క్రియేటివ్ ఎఫర్ట్. ఏ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలన్నా ఇట్స్ అ క్రియేటివ్ ఎఫర్ట్. సో ఏ ఒక్క క్రాఫ్ట్ దాంట్లో సరిగ్గా లేకపోయినా ప్రాజెక్ట్ ఇక్కడి వరకు రాదు. సో టీం అందరికీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్, నా కో యాక్టర్ ఆనంద్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, డిఓపి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి వర్క్ కనిపించింది. నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన మా ఫ్రెండ్స్కి కూడా చాలా థ్యాంక్స్. దే ఆర్ మై బిగ్గెస్ట్ చియర్ లీడర్స్ ఫ్రమ్ ద డే వన్. వెన్నెల లవ్స్ యూ టూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నన్ను మా టీంని బ్లెస్ చేయడానికి ఎంతో దూరం నుంచి వచ్చారు. విజయవాడ, భీమవరం, బెంగళూరు, నర్సాపురం, పాలకొల్లు. జస్ట్ నేను స్టేటస్ పెట్టాను అంతే. ఈవెన్ కొంతమంది ఇన్వైట్ కూడా చేయలేదు. కానీ అంత దూరం నుంచి వచ్చి నా కోసం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఎంత పెద్ద స్క్రీన్ నేను చూసుకోవడం. అంటే ఈ రోజు కోసం నేను చాలా చాలా వెయిట్ చేశాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్ కి అండ్ మా రూమ్మేట్స్, ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఐశ్వర్య అంటారు. నా దగ్గర మనీ లేకపోయినా నేను ఎంత కష్టపడుతున్నా కానీ కొంతమంది రూమ్స్ లో ఎవరికి సపోర్ట్ చేయరండి. బట్ నా రూమ్ అలా కాదు. ప్రతి ఒక్కరు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేసి, ప్రతి ఒక్కరు ఈవెన్ నా డ్రెస్ లేకపోయినా వాళ్ళ డ్రెస్ ఇవ్వడం, ఆ షూస్ ఇవ్వడం, వాళ్ళ బైక్ ఇవ్వడం. అసలు నా ఫ్యామిలీ వాళ్ళు చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ ప్రవీణ్ అండ్ దుర్గారావు. వాళ్ళు ప్రపోజ్ చేయకపోతే నాగార్జున నేను ఉండేవాడిని కాదు. థ్యాంక్స్ అలాట్. అండ్ ఈవెన్ మేము మా టీంలో చాలా మంది జాబ్స్ చేస్తూ మానేసిన వాళ్ళు ఉన్నారండి. జాబ్ చేస్తూ వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ లేక ఎంత సాలరీస్ వచ్చినా కానీ అవన్నీ పక్కన పెట్టి నాకు ఈ సినిమా తీస్తే ఇంతమంది ఇలా చప్పట్లు కొడుతుంటే, అరుస్తుంటే మాకు ఆ హ్యాపీనెస్ మేము కోరుకున్నది ఇప్పుడు దాకా. మెయిన్ థింగ్ ఆ ఒక్కదాని కోసమే మెయిన్. ఈ పాట పాడిన సబు వర్గీస్ గారు అండ్ ఉత్తరా సుధీర్ గారు చాలా క్యూట్ గా ఉన్నారు మీరు. సినిమాలో అమ్మాయి ప్రపోజ్ చేయమంటే చెప్పలేదు కానీ అమ్మా స్టేజ్ మీద మాత్రం సింగర్ చాలా క్యూట్ గా ఉన్నారండి. సో ఒక్కసారిగా 1, 2, 3 అంటాను. అందరూ కలిసి ఒకేసారి ఇది నా కథ అనండి. రెడీనా? ఎస్. రెడీ? 1, 2, 3. ఇది మా కథ. సూపర్. అసలు ఇప్పుడు దాకా ఉన్న క్రౌడ్ లో యు ఆర్ ద బెస్ట్ క్రౌడ్. వన్స్ మోర్ మీరు అంటారు మీ పేరేంటి? వైట్ షర్ట్, వైట్ టీ షర్ట్, స్వామికి ఒకసారి ఓ వేసుకోండి. థ్యాంక్ యూ స్వామి ఫర్ చియరింగ్. అంత బాగా చియర్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ గా మన ప్రొడ్యూసర్ గారు 2 ముక్కలు చెప్దామని అనుకుంటున్నారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. సో ప్లీజ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువేమో. ఎక్కడో విన్నాను ఒక చిన్న లైన్, డోంట్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ, క్రియేట్ ఇట్ అని. సో మేము ఇంత దూరం వచ్చాము. సో మా అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఉష్, ఎట్లా అనిపించింది రూఫ్ సినిమా? ఇది నా కదా. క్లాప్స్.
ఆనెస్ట్ రివ్యూ ఎప్పుడు బాగుంది సినిమా అంటే బాగుందని మేము కూడా చెప్తాం బ్రో. ఏ పాట నచ్చింది? నాకు మ్యూజిక్ నచ్చింది. సాంగ్ కూడా బాగుంది. బేసిక్గా ఎట్లా కనెక్ట్ చేశారు అనేది మస్తు నచ్చింది. నాకేమనిపించింది అంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కొంచెం హైప్ తెప్పించి ఉంటే ఆ సాంగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. నాకు కూడా ఆ సాంగ్ నార్మల్గా ఆ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసి తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఇంకా బాగుంటుండే. ఇంకా ప్రీమియర్ కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఉంటుందో చూడాలి. ఓకే బ్రో, అనుకున్న దానికన్నా ఎగ్జామ్ ఉంది బ్రో. కొన్ని సిచ్యువేషన్స్ చాలా కనెక్ట్ అయిపోయాయి. అంటే అమ్మాయి చనిపోయింది కదా హీరోయిన్, ఎన్ని ఇయర్స్ తర్వాత మరి అది అంటే ఎన్ని ఇయర్స్కి చనిపోయింది ఆ అమ్మాయి? అదే అర్థమవుతుంది నాకు, అది డౌట్. అంటే 1 year తర్వాత చనిపోయిందని అన్నారు కదా, అంటే 1 year తర్వాత బాబు అయితే అంత పెద్ద బాబు ఎట్లా వచ్చిందంటే అవుతున్నారు. నేను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పిస్తావే కనిపించు కన్నులు ఎదుటే అనియా. ఇక్కడ ఇంకో కథ నడిచేలా ఉందే. అబ్బాయా? అయ్యయ్యో, ఐ థాట్ షీస్ ఎ గర్ల్. యా అక్క, అమ్మాయి అబ్బాయా? బాబా, అయ్యో ఐ థాట్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ ఓకే. పొరపాట్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి లైఫ్లో. అది మరి నాకేం తెలుసు, అలానే ఉంది అవుట్ఫిట్ మరి. ఓకే, దట్స్ గుడ్. రొమాన్స్ ఎరా మందేద్దామా? నో బాబే అలా పడుతున్నా. గైస్, మనం కూడా ఫస్ట్ టైం అనమాట ఎల్బీ ప్రసాద్ ల్యాబ్లోకి రావడం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని మూవీస్వి అవార్డ్స్ రివార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ అయితే ప్రజెంట్ చేశారనమాట. ఓకేనా, బొమ్మరిల్లు, గమ్యం, ఆర్య స్పెషల్ ఫోకస్, చాలా బాగుంటుంది సినిమా కూడా. బొబ్బిలి సింహం, బొమ్మరిల్లు, బన్నీ, కానీ చాలా మూవీస్ అయితే షోకేస్ అయితే చేశారు. గైస్, మూవీ చూసేసి అట్లా అని మళ్ళీ ఇంటికి వెళ్తున్న దారిలో అట్లా ఐస్ క్రీమ్ పార్లర్కి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చాక 11:30 అయింది. సో ఒక మంచి వీకెండ్ టైంలో ఒక మంచి మూవీ చూసినట్టయితే అనిపించింది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి ఒక 1.5 hour అయితే ఉంది. ఓకేనా, సో చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకే, నీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాగా అనిపించింది. అనుకున్న దానికన్నా చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. యాక్టర్స్ కూడా ఆనంద పిక్చర్ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా ఒక సాంగ్ ఉంది, ఒక బ్రేకప్ సాంగ్, అది బయటికి ఆడియో మ్యూజిక్ రిలీజ్ చేస్తే ఆ సాంగ్ నార్మల్గా సపరేట్గా రిలీజ్ చేస్తే బాగుంది అనిపించింది నాకైతే. మేబీ రిలీజ్ చేస్తుండొచ్చు మన నార్మల్గా ప్లాట్ఫామ్స్లో కూడా, స్పాటిఫై, జియో సాంగ్ సంథింగ్. ఐ గెస్ దే షుడ్ రిలీజ్ ఇట్. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది సాంగ్ నచ్చింది. యా, ఓవరాల్ మూవీస్ టూ గుడ్ గైస్. ఐ హోపింగ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్, ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదన్నా వీళ్ళ స్టోరీ తీసుకొని ఈ మూవీ రిలీజ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. 1.5 hour కదా, కొంచెం థియేటర్లో మరి వస్తుందా రాదా అనేది డౌట్ ఉంది, వాళ్ళకు కూడా డౌట్ ఉంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ప్రస్తుతానికి అయితే ఈటీవీ విన్ అయితే ఉన్నారంట. సో చూడాలి ఇంకేమైనా ప్లాట్ఫామ్ కూడా ఏమన్నా ఆ ఇంట్రెస్ట్ చూపుతారో లేరు. ఓకేనా, యా, యూ నీడ్ టు ఎంకరేజ్ అవర్ ఫ్రెండ్స్. ఓకే, హూ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. యా, ఓకే, ఇది నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.